లెట్ మీ టెల్ యూ కుట్టి స్టోరీ. డే 4. ఒక ఊర్లో ఒక రాళ్ళు కొట్టుకునే వ్యక్తి రోజు ఎండలో బాగా కష్టపడుతూ ఉంటాడు రాళ్ళు కొట్టుకుంటూ. ఒకరోజు ఇంకా అలసిపోయి బాగా కోపంలో నేను ఒక రిచ్ మ్యాన్ అయ్యుండి నా దగ్గర బాగా డబ్బు ఉంటే నేను చాలా హ్యాపీగా ఉండుండేవాడిని అని కోరుకుంటాడు. సర్ప్రైజింగ్లీ వెంటనే అతను అనుకున్నది నెరవేరుతుంది. ఆ తర్వాత పక్కనే వెళ్ళే ఒక రాజుని చూసి నేను రాజు అయితే నా చేతిలో పవర్ కూడా ఉంటుంది, ఒక పెద్ద రాజ్యం నా కింద నా అండర్లో ఉంటుంది అని కోరుకుంటాడు. వెంటనే ఆ కోరిక కూడా నెరవేరుతుంది, రాజు అవుతాడు. ఒకరోజు బాగా ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం భయంకరమైన వేడి. ఎంత రాజైనా సూర్యుడి ప్రకాశం ముందు నిలబడలేకపోతున్నాడు. సూర్యుడే అందరికన్నా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ అని నేను సూర్యుడైతే బాగుండు అనుకోగానే సూర్యుడిలా మారిపోతాడు. వెంటనే పక్కనున్న ఒక మబ్బు సూర్యుడిని కప్పేస్తుంది. సూర్యుడినే కప్పేసిన మబ్బే అన్నిటికన్నా స్ట్రాంగ్, నేను మబ్బులా మారితే బాగుండు అనుకోగానే మబ్బులా మారిపోతాడు. ఆ మబ్బుని పెద్ద గాలి వచ్చి నెట్టేస్తుంది. మళ్ళీ మబ్బు కన్నా గాలే స్ట్రాంగ్ అనుకొని గాలిలా మారి పెద్ద పెద్ద కొండలు సముద్రాల మీదుగా వెళ్తూ ఉంటుంది. కానీ ఆ పెద్ద కొండని ఇంచు కూడా కదపలేకపోతుంది. కాబట్టి కొండే అన్నిటికన్నా పవర్ఫుల్, నేను కొండనైతే బాగుంటుంది అని కోరుకుంటాడు. వెంటనే కొండలా మారిపోతాడు. మారిపోగానే ఎవరో గట్టి కొడుతున్నట్టు నొప్పి కలుగుతూ ఉంటుంది. ఏంటా అని చూస్తే రాళ్ళు కొట్టుకునే ఒక వ్యక్తి. కొండనే నొప్పి కలిగించే రాళ్ళు కొట్టే వ్యక్తే అందరికన్నా గ్రేట్ అండ్ పవర్ఫుల్ అని ఫీల్ అవుతాడు. ఆలోచిస్తే మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో అక్కడికే వచ్చానని రియలైజ్ అవుతాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మనం ఎప్పుడు మనకి ఉన్న ఆనందాలు, పవర్స్, స్ట్రెంగ్త్స్ని మర్చిపోయి పక్కన వాళ్ళకే ఏదో హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు మనకన్నా అని ఫీల్ అవుతూ ఉంటాము. డోంట్ బీ లైక్ దాట్.